ఇది ఒక ఇండస్ట్రియల్ అనే ఉంటుంది సార్ మా ఏరియాలో. ఒక 5-6 ఇండస్ట్రియల్ వేస్తే ఒక 5-10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఎనీ ఇండస్ట్రియల్. బట్టల ఫ్యాక్టరీ చేపలు 5-6 ఇండస్ట్రియల్ అవకాశం దొరుకుతుంది. నిరుద్యోగిత వ్యతిరేకం అయిపోయింది. దాంతోపాటు ఎవరికి ఇల్లు నాకు వాళ్ళకు కొన్ని జిల్లాలనే వచ్చినాయి సార్. కొన్ని జిల్లాల్లో మొత్తమే అసలు ఇల్లు అనేటే లేదు. ఒకటి బీఆర్ఎస్కి మైనస్ అయిపోయింది. టీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ మరదా బీఆర్ఎస్ అయినా చూద్దాం కలిసి రాలేదు సార్. అది ఎందుకు అనిపిస్తుంది సెంటిమెంట్. టీఆర్ఎస్కి ఉన్నప్పుడే చాలా బాగుండేది. దాంతోపాటు ఇంట్లో కంటే మైనస్ అయిపోయింది. దళిత బంధు 10 లక్షలు ఒకరికి ఇచ్చే 10 లక్షలు ఒక్కొక్కరికి అయిపోయింది. అది ఒక విలేజ్ ఒకరికి మన బీసీలకు కానీ దళిత బంధు ఇచ్చేవారికి అది కొంచెం పార్టీకి మైనస్ అయిపోయింది. కొన్ని ఒక 10 లాస్ట్కి ఎండింగ్ 10 పథకాల వల్ల ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. అది ప్రభుత్వం గ్రహించలేదు. ఆ చిన్న మైనస్ పైన ప్రభుత్వం పడిపోయింది. ఆ వ్యతిరేకత స్వల్ప అంతా 2-3 వేల మెజార్టీతోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రం ప్లస్ అయింది. అది రేవంత్ రెడ్డి గారు అవి కొనసాగిస్తున్నారు. దాని ఏమేమి మైనస్ ఉన్నా ఆ మైనస్ స్వీకరించి వాళ్ళందరికీ కొందరికి మన కోదండరాం లాంటి వాళ్ళ జీవనంలో పాల్గొన్న వాళ్ళకు పదవులు ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. కొంతవరకు ఆ బీఆర్ఎస్ కొన్ని వ్యతిరేక పనులు కొన్ని చేయని స్వీకరించి చేస్తారు. అది చేసి వేచి ఉంటారు. అయితే కొంతమంది ఇంకా ఈ పథకాలు 6 గ్యారంటీలు అన్నాడు, కానీ 6 గ్యారంటీలో 2-3 గ్యారంటీలు కూడా సరిగా ఇంప్లిమెంట్ కాలేదని అంటారు. అది నిజమేనా? ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్. ఇది అయినాక ఏమన్నా ఇంప్లిమెంటేషన్ అయితే చూడాలి. ఎందుకంటే మొన్ననే మళ్ళీ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి త్వరలో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. దాంతోపాటు మొన్న ఎమ్మెల్యేలు అయినాయి. ప్రభుత్వం అనేది ఎక్కడెక్కడ ప్రిపేర్ కాలేదు సార్. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తే చూడాలి సార్. వాళ్ళ పథకాలు వాళ్ళు కొడతారు. అంటే ఇవన్నీ చేయలేదు అని కాంగ్రెస్కి వేయకుండా ఉండే అవకాశం ఉందా ఓట్లు? ఎందుకంటే ఫుల్ మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళకు పదర్శన కాంగ్రెస్కు చేసే అవకాశం ఉంది ఓటు. నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు గెలుస్తుంది? గిరాకీ ధర చూద్దులే. ఒక్క నిమిషం వ్యవస్థనే చెప్పు. ఇప్పుడు మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అదే కదా, ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్ కదా. చెప్పలే వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్, రఘునందన్ రావు బీజేపీ, నీలం మధు కాంగ్రెస్, ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే నాకు నా దోస్తులు కానీ నా రిలేషన్ కానీ సంబంధించిన వ్యక్తులతో తెలుసుకుంటున్నాయి ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఓట్లు బాగా బీఆర్ఎస్కి వస్తాయి. ఏది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వెంకట్రామరెడ్డి. నెక్స్ట్ ఏంటంటే దుబ్బాకల బీఆర్ఎస్కి వస్తాయి, అదే బీజేపీకి వస్తాయి. మెదక్ సంగారెడ్డిలో కాంగ్రెస్కి వస్తాయి. అయితే ఇక్కడ ఏం లీక్ అయినా కానీ కొద్దిగా డౌన్ అయితే నీలం మలుకు కొంచెం మెజార్టీ వస్తుంది. ఒకటి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దాదాపుగా ఇక్కడ ఉండే పోటీ ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. బీజేపీకి ఉంటుంది. బీజేపీకి ఉండదా? ఉండదు. కానీ కొంతమంది బీజేపీ గెలిపిస్తారు. నేను దాదాపుగా 18 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి ఓటు వినియోగించుకుంటున్నా కాబట్టి వినియోగిస్తారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే రఘునందన్ రావుని గెలిపించాలనే ఒక ఉద్దేశం కూడా గతంలో మెదక్లో దుబ్బాకలు ఎట్లయితే ఆయనను బీజేపీ క్యాండిడేట్గా గెలిపించారు, అదేవిధంగా ఇక్కడ గెలిపించాలనేది కొంతమంది అంటున్నారు. అది నిజమా కాదా అనేది కరెక్టే కావచ్చు. నా ఒపీనియన్ అయితే 100%. ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ నా లాంటి కార్మికులు కానీ కర్షకులు కానీ ఎవరు కానీ ఏమంటారంటే వాళ్ళు ఒక 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటుండు, కంపల్సరీగా చేస్తా పంచాయతీ అని అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి కొంచెం మొగ్గురుతుంది ఈ మధ్యన. అయితే కొంతమంది ఏమంటారు, ఇప్పుడు 6 గ్యారంటీల్లో కొన్ని అమలు చేయలేదు. ఆ విద్యుత్ కానీ ఇంకోటి ఏంది గ్యాస్ బండ కానీ ఇంకా రాలేదు. ఎందుకు వస్తుంది? నాకు వచ్చింది మొన్ననే వచ్చిందా? నాకు సబ్సిడీ పడ్డది. కొంతమంది కాడాలి. నాకు రైతు బంధు నాకు 1.5 ఎకరాలు ఉన్నది. కేసీఆర్ పుణ్యమే పడ్డది. వాస్తవాలు కేసీఆర్తోనే అది వచ్చింది. కాకుంటే ఆయన తప్పు చేయలేదు. హరీష్ రావు తప్పు చేయలేదు. సెకండ్ క్యాడర్ తప్పు చేసుకుంటేనే ఇవాళ ఈ పొజిషన్. తర్వాత ఉన్న క్యాడరే కొద్దిగా
జర కొద్దిగా చేసే వరకు కొద్దిగా ఆడ వెనుకబడ్డది. ఓట్ల శాతం మాత్రం అయితే ఏ పెద్ద కంపారిజన్లో ఏం తక్కువ లేదు వాళ్ళకు వీళ్ళకు. కాంగ్రెస్కు ఉన్నది కొంచెం అమలు కూడా కొద్దిగా ఏంటంటే ఎవరికి కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది బీఆర్ఎస్ కూడా. దాదాపుగా ఈ బీఆర్ఎస్ పార్టీని పగ్గాలు తీసుకునేది ఉంటే రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది నా వ్యక్తిగత విషయము. ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి. పంపిండని కొత్త ప్రభాకర్ రెడ్డి అయితేంది, నర్సాపూర్లో సునీతా లక్ష్మారెడ్డి అయితేంది, కొంతమందిని పంపిండు వాడు పోతురు అనేది ఒకటి ఇంటర్నల్ విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయం. మనం అది మీరు నమ్ముతారా? అంటే వాళ్ళు నమ్మ కాకుంటే కష్టపడే వ్యక్తి ఆయన 100కు 100 ఆయన ముఖ్యమంత్రి కావాలి బీఆర్ఎస్ నుండి. ఆయనకు పార్టీ పగ్గాలు ఇప్పుడు కేటీఆర్కి ఎత్తి ఇచ్చిండో అదే విధంగా ఈయనకి ఇవ్వాలి. ఏంటిది పార్టీ దాన్ని ఏమంటారు ఏమో ఇచ్చింది కార్యనిర్వాహక అధ్యక్షుడు అటువంటిది ఏదని ఆయనకే ఇవ్వాలి సార్. అది ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన తప్ప ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కేటీఆర్ హరీష్ రావు ముగ్గురికల్లా ఎక్కువ హరీష్ రావుకే వాల్యూ ఉన్నది. ఓటింగ్ శాతం కానీ దేనికి కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలి నా సజెషన్. ఎందుకంటే ఆయన తప్ప ఎవ్వరు లేరు టీఆర్ఎస్లో. రాబోయే రోజుల్లో హరీష్ రావుకి అవకాశము కాదు 100కు 110% ఆయనకి. ఇక్కడ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓట్లు కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది పోటీ. కాంగ్రెస్ వేరే ముచ్చటనే లేదు. బీజేపీకి అసలు ఆడ ముచ్చటనే ఉండదు. ఎందుకంటే ఓరాళ్ళు ఎగిరిన మాత్రాన గది కాదు ముచ్చట. నాకు తెలిసినంత వరకు 100కి 100 బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ బాగానే వస్తాయి, ఇక్కడ తక్కువ వస్తాయి. ఇక 30% వస్తుందండి. 30% కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ 50% బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నీలమ్మని గెలిపిద్దామని అనుకుంటున్నాం. మేము 22 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఎంపీలను చూసినాం కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చింది కాబట్టి నీలమ్మదికి అవకాశం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు కొన్ని కాంగ్రెస్ పథకాలు అమలు చేయలేదు 6 ఉన్నాయి కదా. అవునండి. ఇది మన ఒకటేమో ఫ్రీ బస్సు, మూడోదేమో ఇంకోటి గ్యాస్ బండలు కూడా అయింది రాలేదంటారు. మాకైతే వచ్చింది, ఈ ఏరియాలో వచ్చిందా? అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పడవచ్చు? మన పోయినసారి 86,000 మెజారిటీతో హరీష్ రావు గారు గెలిచారు. సుమారు మేము ఈసారి ఒక టీఆర్ఎస్ కన్నా ఒక ఓటు ఎక్కువనే వస్తుంది కాంగ్రెస్కు అని మేము చెప్పాలి. అంటే రైతు బంధు అది కొంత వ్యతిరేకంగా ఉందా ఇప్పుడు? అంటే ఓన్లీ 5 ఎకరాల వరకు ఇస్తుండు, మొత్తం 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏడేస్తారు సార్. లేదు అంతేస్తే చెప్పిన 5 ఎకరాలు కూడా రాలేదని కొంతమంది అంటారు. 5 ఎకరాలకైతే వచ్చింది, 6 ఎకరాలకైతే రాలేదు. తర్వాత బీఆర్ఎస్ ఒకటి మల్లారెడ్డి గారే చెప్పారు కదండి, ఈటా రాజన్ గారిని మల్లారెడ్డి గారు చెప్పింది కదా ఒక ఏది మల్కాజ్గిరి పార్లమెంట్ ఫంక్షన్లో. అట్టయితే ఆయన నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే టీఆర్ఎస్ నమ్ముతారేమో. తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చింది నాకు. క్లారిటీ ఇస్తారు, పార్టీ లేకపోతే రిజైన్ తీసుకో, అందరు రిజైన్ చేస్తే అయిపోయాయి. ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాల్లో ఇప్పుడు మెదక్ పార్లమెంట్లో 7 జోవర్గాలు ఓన్లీ కాంగ్రెస్ గెలిచింది. ఓన్లీ మెదక్, మైనంపల్లి, రోహిత్. మేము 6 నియోజకవర్గాలలో వెనుకబడి ఉంటుంది వాస్తవమే. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు మేము తెలంగాణ సెంటిమెంట్, ఈ ఉద్యమ నేపథ్యం, ఇది తెలంగాణ ఈ సిద్దిపేటలో పుట్టింది కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆటలు అవి సాగాయని మేము చెప్తున్నాం. టీఆర్ఎస్ కాలం రాలేదు, మరి టీఆర్ఎస్కి వేస్తారా బీజేపీకి వేస్తారా కాంగ్రెస్కి వేస్తారా? జనరల్గా అంటే మీ కమ్యూనిటీ నా ఒపీనియన్ మాత్రమే కాంగ్రెస్కి వేస్తారు సార్. మీ అంటే ఎందుకు కాంగ్రెస్కి వేస్తాం అనుకుంటున్నారు? బీజేపీ మాకు అట్లా బీజేపీ చేయలేదు, 10 ఏళ్ళ పలే టీఆర్ఎస్ ప్లే చేసింది. అరెస్ట్ డెవలప్ అంటే రోడ్లు చూసిన తప్ప మాకు మిగతా అయితే మించలేదు. ఇది అట్లా
నా ఒపీనియన్ మాత్రం నేను కాంగ్రెస్ రావాలనుకో. ఏం పేరు నీ పేరు? వెంకట్ కుమార్. ఏం పేరు? వెంకట్ కుమార్. వెంకట్ కుమార్. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ 3 అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు మెదక్లో? కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే. నీలమ్మధు. ఈయనకు వెంకటరామరెడ్డికి లేదంతా. వెంకటరామరెడ్డికి అయితే అంటే ఎందుకు ఆయన మీద వ్యతిరేకత ఉందా? మస్తు ఉన్నాడు కానీ మాకు వాళ్ళకై చేసుకున్నాడు, హరీష్ రావుకు వాళ్ళ లీడర్లకై చేసుకున్నాడు. అది కూడా ముంపు గ్రామం సాగర్ది అక్కడ అన్ని ఓడగొట్టుకొని ఇది వచ్చాము అంతా. అట్లా మా ఒపీనియన్ మాత్రం అది. కాంగ్రెస్ ఏమైనా మంచిగా చేస్తుందా? ఏమేం చేస్తుంది? చేస్తే వచ్చి 4 నెలలు అయింది కదా సార్. వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇంకో 2-3 నెలలు 6 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత ఏర్పడుతుంది దాన్ని కూడా అట్లా. అంటే కొంతమంది ఏమంటారు అంటే కొన్ని పథకాలు రాలేదు కదా, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు రావడానికి టైం కూడా ఉంది సార్. అంతలో ఎలక్షన్ కోడ్ కూడా పడ్డది కదా, ఇవన్నీ మనలేము అట్లా. నా ఒపీనియన్ మాత్రం కాంగ్రెస్ కావాలని నేను అనుకుంటున్నా. గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే టైం ఇంతలో అనుడితో 100 రోజులతో ఎలక్షన్ కోడ్ పడ్డది. ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై ఆయన పేరు రఘునందన్ రావును గెలవాలి అని అంటున్నారు, నిజమేనా? అనుకుంటాను. బీఆర్ఎస్ బీజేపీ కూడా 2 ఒకటే. ఇంతకుముందు రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ ఉన్న వ్యక్తి, వాళ్ళ మనస్పార్థాలతో వాళ్ళు విడిపోయారు. కాకపోతే రఘునందన్ రావు మంచిగా చేసిండు అక్కడ దుబ్బా. వాళ్ళు ఏకమైనా కూడా కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుంది. నీలమ్మధుకి కొన్ని నియోజకవర్గాలు నీలమ్మధుకు సిద్దిపేట కొద్దిగా ఓటర్లు తక్కువ ఉంటుండొచ్చు. నేను అరెస్ట్ ఉన్నాను కాబట్టి మిగతా ఇప్పుడు రామాయణపేట, మేదక్, సంగారెడ్డి ఆ ఏరియాలో కొంచెం చేసిరనుకో ఇటు 60 ఇటు 40 ఆటో అయినా కానీ కవర్ అవుతారని మేము నీలమ్మధు వస్తాడని మేము అనుకుంటున్నాం. పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతుంది రేపు 13వ తారీఖు. ఎక్కడ? అవును, ఇది మెదక్ కిందకే వస్తుంది పార్లమెంటు. ఇది కూడా 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇది నర్సాపూరు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు వెంకటరామరెడ్డి గెలుస్తాడా, నీలమ్మధు గెలుస్తాడా, ఇంకొక ఆయన రఘునందన్ రావు గెలుస్తాడా? బాబు. ఇప్పుడు మీది మెదక్ నియోజకవర్గం కిందకి వస్తుందా? అక్కడ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు 3 పోటీ చేస్తారు కదా, మా కాంగ్రెస్ నుంచి నీలమ్మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, తర్వాత బీజేపీ ఉన్నది పోటాపోటీ బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది ప్రస్తుతానికి అయితే. లాస్ట్కి ఏది వచ్చేది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉందా? ఎవరి మధ్యలో ఉంది పోటీ? బీజేపీ ప్లస్ బీఆర్ఎస్. బీజేపీ టీఆర్ఎస్. బీజేపీ 2, టీఆర్ఎస్ ఒకటే అంటున్నారుగా. 2 కలిపి ఒకటే పోటీ చేసేలాగుందంట కదా. 2 కలిపి రఘునందన్ రావుకి వేస్తారని అంటారు, నిజమేనా? అది కావచ్చు. జనాలు అప్పటి వరకు మారచ్చు. జనాలు అప్పటి వరకు వెంకటరామరెడ్డి డమ్మీ క్యాండిడేట్ అని అంటున్నారు. అది కొందరు పబ్లిక్. మరి రఘునందన్ రావు గెలుస్తారా, నీలమ్మధు గెలుస్తారా? చెప్పలేము అన్న, అది అప్పటి వరకు చెప్పలేము. ఇప్పుడు ఏం చెప్పగలుగుతాను చెప్తే అందరు జనాలలో ఏమున్నదో తెలియదు కదా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పటి వరకు వేస్తే బీజేపీ అంటారు. బీజేపీ అంటారు. కాంగ్రెస్కి లేదా? తాకైతే బీజేపీ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉంది, అది ఇది చేస్తున్నా కూడా ఉంది కదా, దానికి ఏం లేదా అని. అది గ్యారెంటీలు అమలు కాలేదు కదా, జనాలలో అదే ఉన్నది. కొంచెం కొన్ని వచ్చినాయి అంటున్నారు కదా, ఏది బస్సు ఫ్రీ బస్సు, గ్యాసు, విద్యుత్ 200 లేదా? అదే రావచ్చు లేదంటావు అయితే. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వెంకటరామరెడ్డా, బీజేపీ? బీజేపీ టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటున్నారు కదా. ఇది ఆయన పేరు రఘునందన్ రావుని గెలిపించాలని. రఘునందన్ రావు గెలిపించాలని అంటారు. అయితే టీఆర్ఎస్ వస్తుందని ఉన్నది. హరీష్ రావు వస్తే మాకు మంచిగా చేస్తారు. రఘునందన్ రావు వస్తే ఈయన ఎందుకోసం రాడు కదా. రాడు. ఈయన హరీష్ రావు వస్తేనే మాకు ఇంతవరకు మంచి చేసింది కాబట్టి ఇప్పటికి కూడా హరీష్ రావు వస్తేనే మాకు ఏ పని అయినా మంచి చేయగలుగుతారు. అట్లా మీకు ఇప్పటికైతే సంకేతాలు ఏం లేవు, ఎవరు ఏం లేవు, బీజేపీకి వేద్దామా బీఆర్ఎస్కి వేద్దామని ఏం లేవు, అవి కానీ ఏం లేవు. హరీష్ రావు వస్తేనే మాకు హరీష్ రావు కానీ. అంటే కొంతమంది హరీష్ రావు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కొత్త ప్రభాకర్ రెడ్డి, కొన్ని మధ్య సీఎంను కలిసి కాంగ్రెస్లో కలుస్తున్నాయి. అది కాంగ్రెస్ కలిసేది నిజమేనా? కాంగ్రెస్లో కలుస్తలేరు. ఎవరు కలిసినా కానీ కథ వెళ్తారు. ఇక్కడ మాత్రం హరీష్ రావు వెళ్తారు కంపల్సరీ. అదే వర్గానికి మాత్రం మంచిగా పనులు కావాలి. రోడ్ అయినా లైట్లు అయినా ఏ పనులు అయినా కానీ
హరీష్ రావు బాగా పనిచేసింది. రవితి బంద్ అయినా కానీ ఏదైనా కానీ మంచి పనులు చేసింది కాబట్టి హరీష్ రావు మాత్రం కంపల్సరీగా గెలుస్తాడు. సింపేట వర్గాన్ని మాత్రం హరీష్ రావు గెలుస్తాడు. ఇప్పుడు ఈ మెదక్ సిద్దిపేటలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ బీపీ అని కాంగ్రెస్ ఓన్లీ రెండింటి మధ్య ఉంది, అంత లేదు. బిఎస్ ఎంఎస్ ఇక్కడ హైదరాబాద్ గెలిచిండు కానీ ఇప్పుడు వెంకటరామరెడ్డి అంత చరిత్ర సరిగా లేదు. ఆయన చరిత్ర లేదు కానీ పార్టీ అయితే మంచిగా ఉందిగా. అక్కడంతా కాదు ఇప్పుడు ఫామ్ డౌన్ అయిపోయింది కదా. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి. డౌన్ అయిపోయింది. మరి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటారు రకాలు అవుతుంది కదా సార్. కాంగ్రెస్ టైం కదా ఒక 1 year అయినా పడుతుంది కనీసం. మరి ఇల్లేం బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అది చేస్తలేదు ఇది చేస్తలేదు అంటారు. రాజకీయం మీకు తెలుసు కదా, ఇదే ఉండాలి. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. ఈయన అంటే మీద ఎందుకు ఉంది వెంకటరామరెడ్డి మీద? కలెక్టర్ అయినప్పుడు అంత ఘోరంగా లంచాలు బాగా తీసుకుంటారు. ఇంకా రికార్డు లేదు. అదే మెయిన్. మీ ఒపీనియన్ నన్ను కాదు, జనరల్గా ఇక్కడ ఉన్న పబ్లిక్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కాదు, అది జనాలు అనుకునే విషయం. నువ్వు చెప్పండి. జనాలు అనుకునే విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లున్నదంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే 25 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీగా గెలిచింది. ఫస్ట్ ఆప్షన్ వెంకటరామరెడ్డి గెలిచాడని ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి ఏమైందంటే మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది కూడా వస్తే రావచ్చు అనే ఒక హోప్. ఈ రెండింటిలో మన రఘునందన్ రావుది అది దుబ్బాక ఎమ్మెల్యే ఇంతకుముందు పనిచేసింది కాబట్టి 3 పోటాపోటీ ఉంటాయి అనే ఆలోచన. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే 3 పార్టీలు 3 సీట్లు పోటాపోటీ ఉన్నాయనే సమాచారం మాత్రమే మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో తిరుగుతే ఏమవుతుందంటే ఏ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినా జనాలు అయితే ఎక్కువ వస్తారు. కదా తెలియదా? మీ ఏరియాలో బీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందా? లేదంటే బీజేపీ రఘునందన్ రావు గెలుస్తుందా? 90%. కానీ టీఆర్ఎస్ వాళ్ళు మన ఆయన గెలిపించాలనుకుంటారు కదా, మన రఘునందన్ రావు. ఎక్కువ రఘునందన్ రావు అంటున్నారు పేరు. వాళ్ళు చేసి పార్టీకి మంచిగా చేశారు కదా, దాని గురించి అంత సిద్దిపేటలో కూడా మంచిగా చేశారు వాళ్ళు. దాని గురించి వాళ్ళు వస్తారని గ్యారెంటీ. ఓవరాల్గా మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈ మెదక్ నియోజకవర్గంలో? ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అంటే బీజేపీకి కాంగ్రెస్కే ఉంటుందా? బీజేపీ టీఆర్ఎస్కా లేదా? బీజేపీ అంటే రఘునందన్ రాజు టైప్ చేసిన నిర్మల్ అంత పెద్ద పార్టీ కదా. పంచారు మెదక్ సంగారెడ్డి ఒక 2 ఏళ్ళ పని ఉంటున్నారు. ఆక్సిడెంట్ వచ్చి కానీ లేదు. సిద్దిపేట ఉస్మానాబాద్ సైడ్ అయితే లేదు. టీఆర్ఎస్ ఎక్కువ ఉంది. సిద్దిపేట ఉంది. ఉస్మానాబాద్ కూడా దానికి ఎందుకు వస్తుందా? ఉస్మానాబాద్ మెదక్ ఎంపీ కదా. మెదక్ ఎంపీకి మన డిస్ట్రిక్ట్లో వచ్చిన కానీ కలవలేదు కానీ గజ్జలు అయితే కేసీఆర్ కాదు. చెప్పలేరా? కరెక్ట్గా ఎక్కువ అయితే బీజేపీ బీఆర్ఎస్ కదా. అటు మెదక్ సైడ్ మనం అటు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కాబట్టి పడితే పడుతుంది ఏరియా. కాంగ్రెస్ మెదక్ సంగారెడ్డి ఆ ఏరియా ఏం లేదు అసలు. మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. మరి ఇక ప్రధాన బీజేపీ కాంగ్రెస్ ఆ ఏరియా ఎట్లా ఉంటుంది, ఆ ఏరియా వాళ్ళు కాంగ్రెస్ నియోజకవర్గం ఇప్పటివరకు మంచిగా ఉంది. ఎవరు గెలిచే అవకాశం? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్కి బీజేపీ టీఆర్ఎస్కి ఉందా? టీఆర్ఎస్ లేదంటారుగా, ఎందుకంటే ఆ వెంకటరామరెడ్డికి అంతా లంచాలు అవినీతి అక్రమ కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కువ బీజేపీకి చేసేటట్టు కనబడుతుంది. అప్పుడు బీజేపీకి కాంగ్రెస్కే ఉన్నట్లు లెక్క. కాంగ్రెస్ బయట పడుతుందా? పడుతుంది. అంటే కొన్ని పథకాలు రాదంటారు కదా, ఏమి అనుకోవట్లేదా జనాలు?
ఎంత మానంటే 6 నెలలు కాదు ఇంకా కొంచెం డెవలప్ చేస్తారు అట్లా. బీజేపీ కాంగ్రెసా టీఆర్ఎస్? ఇక్కడ జనాలు ఏమనుకుంటారు? జనాలు నీ అభిప్రాయం కాదు కానీ జనాలు మీ జనం మీ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళు ఎక్కువ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్ ఆయనకి ఏదో అవినీతి ఆరోపణలు అవన్నీ ఏదో ఉన్నాయి కదా, ఏం లేవా? జనాలు అదే అంటారు, కావాలంటే బీజేపీ కనేస్తాం కానీ ఇలా ఉన్న పార్టీకి ఏమో కొంతమంది అంటున్నారు. వాస్తవేనా? బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది కదా. ఈ రెండింటిలో ఏది బయటపడవచ్చు? అంటే జనరల్గా ఈ రఘునందన్ రావు ఎక్కువ తెలుసా, నీలమ్మది ఎక్కువ తెలుసా జనాలకు ఇక్కడ ఈ సిద్దిపేట నియోజకవర్గంలో? ఎట్లా ఉంది పరిస్థితి? మా దగ్గర అభివృద్ధి గెలిపిస్తుంది కానీ క్యాండిడేట్ అంతా అవినీతి పరుడు అని అంటున్నారుగా. అది వాళ్ళ ప్రమాది. అవినీతి ఎట్లయితే అవినీతి చేసిండు, ఎప్పుడు చేసిండు? మల్లన్న సాగరు ఒక రాజుని గెలిపించడంలో ఒరిగిన కంటాలేందో, ఒక సముద్రం కట్టాలంటే 4 ఇల్లు తీసేక తప్పదు కదా. ఆయన స్వార్థాన్ని తీసేయలేదు కేసీఆర్. మల్లన్న సాగర్ కలెక్టర్ ఇంట్లోకి రాలే కదా. ఓ 4 కుటుంబాలు పోయినంత మాత్రం ఒరిగేదేం లేదు. దాంతో జనం ఆనందపడుతున్నారు కానీ జనం అంటే ఆయన గురించి కాదు, ఈ అవినీతి వెంకటరామరెడ్డి అవినీతి చేసిన వెంకటరామరెడ్డి ఎక్కడ కూడా అవినీతి చేయలే. లేనిపోని ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా చేయలేదు. అనవసరంగా ప్రతిపక్షాలు నేరం మోపుతున్నారు, వాళ్ళు గెలవడానికి భయపడి. అంటే ఇప్పుడు ప్రజలే తీసుకున్నారు, ప్రతిపక్షం కాదు, ప్రజలే చెప్తున్నారు. మీ బీఆర్ఎస్ కు సంబంధించిన మల్లన్న సాగర్ లో ముంపు గ్రామం ఏదైతే ఉన్నాయో ముంపు గ్రామాల ప్రజలు మాత్రమే చెప్తున్నారు అన్నది. ముంపు గ్రామాల ప్రజలు మాత్రమే చెప్తున్నారు అంతే. వేరే జనాలు అడగండి, స్వచ్ఛందంగా చెప్తారు నీకు. దానివల్ల మాకు చాలా ఉపయోగం. 50 టీఎంసీలు ఈ ప్రభుత్వం వచ్చిన మాకు ఇక్కడ తెలంగాణలో సస్యశ్యామలు ఎక్కడ చూడలే. అంటే మా ప్రభుత్వానికి కలెక్టర్ సహకరించింది అన్న. సహకరించిన కానీ తను ఏదో తప్పు చేసిండు, ఎక్కడ దోపిడీ చేసిండు. అది 4 కుటుంబాలు మాట్లాడంత మాత్రాన టాటాకి సపోర్ట్లకు భయపడేది లేదు. పోటీలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కొంతమంది ఇంకొక మాట కూడా అంటారు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటై ఈ రఘునందన్ రావుని గెలిపించాలనేది ఒక ఏము అని పెద్ద మనిషిది ఉందంటారు. నిజమేనా? అది లేదు. అది బాపు చూసి బల్బ్ అనుకోవడం పద్ధతి కాదు. బాపు చూసి బల్బ్ అనుకోవడం అసలే పద్ధతి కాదు. రఘునందన్ రావే గెలిచే అవకాశం ఉందంటారు కొంతమంది. 100% చాలా తప్పు. రఘునందన్ రావు మతోన్మాద బీజేపీ పార్టీకి సిద్దిపేటలో పట్టం కట్టరు. అనవసరంగా ఏబీవీపీ తోటి ఆర్ఎస్ఎస్ తోటి ఏవైతున్నాయి ఆర్గనైజేషన్ చిన్న యువతను చెడగొడుతున్నాయి. యువతను చెడగొట్టుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా కేడుస్తుంటే వాళ్ళు దీనికి ఆకర్షితులై వీళ్ళకి ఆకర్షితులు వెళ్ళిపోతున్నారు తప్ప ఏం లేదు వాళ్ళతోటి. వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ ఏం చేస్తారు? ఏం సాధించి ఇప్పుడు 3 సార్లు గెలిచిండు, ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు నల్లధనం తీసుకొచ్చిందా? ఏది లేదు. మోడీతో సాధ్యం కాదు. ఇక కేంద్రంలో వాళ్ళతో చేత కాదు, ఆయన గెలవాడు. రఘునందన్ రావు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఓడిపోతాడు. ఈ 3వ స్థానం ఉంటాడు. రాములా ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? 3 పార్టీలలో టీఆర్ఎస్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ పథకాలు అమలు చేస్తారు ఏమన్నా? ఏం చేసారు? ఏం చేయలేదు అన్నారు కానీ ఏం చేయలేదు. పథకాలు ఏం చేయలేదు. కొన్ని విద్యుత్ వస్తుందంటారు. విద్యుత్ ఒకటి వచ్చింది, వేరే ఇంకా 3-4 పథకాలు. ఇంకోటి ఏదో సిలిండర్ కూడా వచ్చిందన్నారు. సిలిండర్ రాలేదు మాకు రాలేదు. కొంతమంది వచ్చిందంటారు. కొన్ని ఏరియాలో వచ్చింది, కొన్ని అది పింఛన్ రాలేదు. పెన్షన్ ఇక పాతది వస్తుంది. అదే వస్తుంది. 100% సిద్దిపేట నియోజకవర్గం టీఆర్ఎస్. ఏం పేరు ఫస్ట్ చెప్పండి. శ్రీనివాస్. ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ఆ, బీజేపీఆ? బీఆర్ఎస్. ఎట్లా అంటే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఇది ఏమో ఈ ఎలక్షన్స్ ఏమో ఎంపీ ఎలక్షన్స్. ఎంపీ అంటే మనకు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే నడుస్తుంది. ఆ యాంగిల్లో చూస్తారా? మాకు టీఆర్ఎస్ కూడా కావాలి కాబట్టి మేము గెలిపించుకుంటాం అట్లా అనేది ఏం చెప్పలేము. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ అంటారు, మనసుకు మాట్లాడతారు. బీజేపీ కాంగ్రెస్ అని ఒకరు అంటారు, ఒకరేం బీజేపీ కాంగ్రెస్ అని ఒకరు అంటారు. ఎందుకంటే
వీళ్ళు కూడా వెంకటరామరెడ్డికి అవినీతి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆయన ఎక్కువ పనులు చేయలేదు, అంత అవినీతి వల్ల ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా బీజేపీకే వేస్తారు. పెద్ద సార్ది కూడా మద్దతు ఉండే అవకాశం ఉంది. ఆయన పేరేం పేరు రఘునందన్ రావుకి అని అంటారు. నిజమేనా? ఉండొచ్చా? అవకాశం ఉందా? చాలామంది అంటున్నారు అది. ఎందుకు బీజేపీని అంటే బీజేపీని ఎందుకు బలపరచాలనుకుంటారు ఇక్కడ? కూడా పర్లేదు. యావరేజ్ ఏంటంటే ఏది వచ్చేది ఏం చెప్పలేము. కాబట్టి 3 బాగానే ఉన్నాయి పార్టీ. కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్? కాంగ్రెస్. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడుగా? మరి మీకు పెన్షన్లు ఎక్కువ పెంచలేగా? ఇంటిదే కాదు, ఆయన పిల్ల ధరానికి ఓడకుండా సంపాదించి పెట్టుకున్నాడు ఆయనే. యాదవ్ ఎవరిని కాల్ చేయలే. అయ్యా ఏదో వానికి వినికి లంచాలు పెట్టి ఆయన గెలిచింది కానీ ఆయన గెలిచేది కాదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా చేస్తున్న పనులు లేదా? మొన్నైతే వచ్చింది కొన్ని పోరాలు చదువుకున్న పోరాలు కొన్ని సాయం చేస్తాను. కాంగ్రెస్ అంతకుముందు వారు ఏమంటారంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం వేసినాయి, ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినాయి, వాళ్ళు చేసినాయి అంటారు. వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎట్లా ఉంది పార్టీ? ఏ పార్టీ గెలిచేటట్టుంది ఈసారి ఎంపీ ఎలక్షన్లో, కేంద్రం ఎలక్షన్లో? ఏ పార్టీ తెలుస్తుందో ఏమో తెలియదు. మీ ఊరోళ్ళు ఏమనుకుంటారు? ఎటు గెలిపించాలనుకుంటారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? ఏది తెలుస్తలేదు కదా ఇంకా. మీ ఊరోళ్ళు ఏమనట్లేదా? మీ ఊరోళ్ళు ఏమనట్లేదా? ఏమనలేదు. ఎటు అనేది ఏం లేదు ఇంకా. మరి కాంగ్రెస్ బాగా చేస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కదా. అన్ని చేస్తాడు. ఏం చేసిండు? మరి ఏం చేయలేదు కాబట్టి మరి వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా? ఏదంటలేరు ఇంకా. బీజేపీ అంటే మొన్న బీజేపీ వాళ్ళకి వచ్చిండ్రు. మరి బీజేపీ అవుతుందో మరి ఏదవుతుందో తెలియదు. బీజేపీ రఘునందన్ రావా? రఘునందన్ రావా? ఆయనకి ఎక్కువ ఉందా? ఉన్నది అనుకుంటున్నా అంతా. మీ ఊర్లో ఎట్లా పడేటట్టున్నాయి? మరి బీజేపీకే పడతాయా, కాంగ్రెస్కి పడతాయా? ఏది తెలుస్తలేదయ్యా. ఎవరి మనసులు ఎట్లున్నదో. మనసులో ఎట్లుందని ఇంకా వారం 10 రోజులు 15 రోజులు ఉంది. మరి ఇక ఎటు తిరుగుతారు? ఎవరు డబ్బు బాగిస్తే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఇస్తారా? ఎంపీ ఎలక్షన్లో కూడా ఇస్తారా పైసలు? ఇవ్వలేదా? తినేటోళ్ళు తినలేదా? మా సొంటోళ్ళకి ఇస్తారా? తినేటోళ్ళకి తింటూనే ఉంటారు, వచ్చేటోళ్ళకి కొత్తనే ఉంటాయి. మా దాదా ఆడికి వస్తాయి గరీబులకు. పని చేసుకొని బతుకమ్మతే పార్టీ పని చేసే వాళ్ళే కరెక్టే కానీ ఓటు అయితే వేస్తారుగా. ఏమో అంటే నీ ఒక్కంది కాదు, మీ ఊరోళ్ళు ఏమనుకుంటారు? రఘునందన్ రావు. ఎందుకు అట్లా? సెంట్రల్లో బీజేపీ ఉండాలి, ఇక్కడ ఉందా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టినే పోటీ చేస్తారా? మీకు తెలియదా? కాంగ్రెస్ మరి ఎందుకు కాంగ్రెస్కి లేవు అసలు ఓట్లేడా? ఏ గవర్నమెంట్ బాగా పనిచేసింది మీకు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఏమైనా చేస్తుందా? అంటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది, మీకు వాళ్ళ వల్ల లాస్ అయిందా? కొంత ఏం ఆటోలకు దెబ్బతీసింది, మొత్తానికి ఆటోలు దెబ్బతీసింది. కానీ మరి మీరు వ్యతిరేకంగా చేస్తారా, అనుకూలంగా చేస్తారా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎట్లా వేస్తారు? ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వేస్తారా, కాంగ్రెస్కి అనుకూలంగా వేస్తారా? అంటే మీ అభిప్రాయము గవర్నమెంట్ ఇది ఏమైనా చేస్తుందా, కాంగ్రెస్ గవర్నమెంట్? ఓకే ఓకే. ఏం పేరు? రాజు. ఏం పేరే? ఏం పేరు?
వెంకటరామిరెడ్డి మీద వ్యతిరేకత ఉందంటారుగా, ఆయన గెలుస్తారా? ఆ. ఇంకోటి ఏంటంటే ఆ బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ రఘునందన్ రావుకి వేసి గెలిపిస్తారా? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏమి చేయలేడు, కాదు కూడా. దుబ్బాకలో కూడా అట్లా గెలిపించిండ్రు అనేది జనాల అభిప్రాయం. నువ్వు చెప్పే పెద్ద మనిషి, ఎవరు గెలుస్తారు ఏంది కదా మీ మెదక్లో పార్లమెంట్? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్? బాగా చేస్తారా? ఇప్పుడు లేదుగా గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ లేదుగా అంటుంది. కానీ ఇప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏమైనా చేసినా చేయకుండా అంతేనా? ఏం పేరు? నీ పేరు? మంది మల్లేశం. మంది బీఆర్ఎస్ పార్టీ. ఎవరు? వెంకటరామరెడ్డా? రఘునందన్ రావు గెలుస్తారంటారు ఎక్కువ? లేదు ఇక్కడనైతే మా ఆటో వాళ్ళకు న్యాయం జరగలేదు కాబట్టి మా ఆటో వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే, వెంకటరామరెడ్డి గారికే ఇస్తాం. అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఉన్నారా? మాకు వ్యతిరేకమే. ఎందుకు? మీకు ఓన్లీ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామని ఇయ్యలేదా? డబ్బులు అన్ని హామీలలో రూపాయి కూడా ఇంతవరకు చెందలేదు. అన్ని హామీలు చేసిండు. మనమన్నీ వచ్చింది కదా మరి, మళ్ళీ వచ్చిండు. అది బస్సు ఫ్రీ పెట్టిండు. మా ఆటోలు అయితే దెబ్బతిన్నాయి. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేదు. బీజేపీకి అవకాశం ఉంది. ఆ నీలమ్మది అంటే కాంగ్రెస్కి ఏం లేదా? ఇక్కడ ఏరియాలో, మా ఏరియాలో అయితే ఏం లేదు. ఇక్కడ అక్కడనే ఉంది. అక్కడ ఏముంది తెలియదు. ఆ క్యాండిడేట్ తెలియదు ఈ వరకు. అంటే ఒకటి స్టేట్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి అట్లా ఏమైనా వేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ ఆయనకు కూడా వేసే అవకాశాలు ఉంటాయి కదా. కొంచెం సెకండ్ ప్లేస్లో ఉంటాడు కాంగ్రెస్, ప్లేస్లో టీఆర్ఎస్. ఇప్పుడైతే ఇక్కడైతే టీఆర్ఎస్లే ఉంటుంది అంతే. తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు? కాంగ్రెస్. బీజేపీకి లేదా? ఏం పేరు? ఇప్పుడు మరి స్టేట్లో కాంగ్రెస్ మారింది కదా గవర్నమెంట్. ఎక్కడ? ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ వస్తుంది మొత్తం గాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎంపీ కూడా రావద్దు, వచ్చే అవకాశం. హరీష్ రావు గాలి అంటే ఈ ఒక్క నియోజకవర్గంలో అయింది ఉంటుంది కానీ మొత్తం మీద 10 నుంచి 11, 12 దాకా కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ తెలంగాణ.